హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెలో లేడీస్. ఈరోజు హెలో లేడీస్లో మనం ఏ స్పెషల్ శారీస్ చూడబోతున్నామో తెలుసా అండి? ఈ హాట్ సమ్మర్లో చాలా లైట్ వెయిట్గా, చాలా డిఫరెంట్ లుక్తో, చాలా గ్రాండ్ లుక్తో, అఫోర్డబుల్ ప్రైస్తో, ఇన్ని కాంబినేషన్స్తో ఉన్న చీర దొరికితే ఎంత బాగుంటుందో కదా. మరి అలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ చూడడానికి ఈరోజు మనం ఎక్కడికి వచ్చేసామో తెలుసా? హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉన్న ప్రజ్ఞా శారీస్కి వచ్చేసాం. ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మరి అరుణ గారిని అడిగి అసలు సమ్మర్ స్పెషల్కి ఎలాంటి స్టాక్ ఇక్కడ అవైలబుల్గా ఉందో తెలుసుకుందాం. హలో అరుణ గారు. హలో అండి. సో మరి ఈరోజు దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉన్న ప్రజ్ఞా శారీస్లో ఏ వెరైటీస్ చూపించబోతున్నారు? సమ్మర్ స్పెషల్స్ ఉన్నాయండి. మనం ఇవాళ అంతా కొంచెం లైట్ వెయిట్ ఫ్యాన్సీలోనే చూడబోతున్నాం సమ్మర్కి యూజ్ అయ్యేటట్టుగా. ఫస్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి మనకు స్కై బ్లూ తీసుకున్నారండి. హాఫ్ వరకు మనకు స్కై బ్లూ ఇచ్చారనమాట. నీ లెంత్ నుంచి మళ్ళీ మనకు చూసినట్లయితే బ్లూ కలర్, ఇది పింక్ కలర్ తోటి తీసుకున్నారండి. పైన వచ్చేసి మళ్ళీ మనకు సూపర్ నెట్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారు. కింద ప్యాటర్న్ చూసినట్లయితే మళ్ళీ మనకు జూట్ నెట్లో తీసుకున్నారు అనమాట. నెట్లో వచ్చేసి గోల్డెన్ బార్డర్ కూడా అటాచ్ చేశారు. నెట్ ప్యాచ్లో అంతా కూడా మనకు పింక్ కలర్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ మనకు చూసినట్లయితే మనకు స్ట్రైప్స్ లాగా మనకు ఒక లైన్ తీసుకొని దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే లీఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. దీంట్లో మళ్ళీ మనకు బార్డర్లో చూసినట్లయితే మనకు గోల్డెన్ బార్డర్స్ అనేవి ఇచ్చారండి. ఆ బార్డర్లో కూడా ఏంటంటే మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద బార్డర్ తీసుకొని దాంతో అక్కడక్కడ కూడా బాక్సెస్ అంతా కూడా మనకు గోల్డెన్లో ఫిల్ చేశారనమాట. సో దానివల్ల బార్డర్ మంచి హైలైట్ అవుతూ ఉంటుంది. దానిపైన నుంచి మళ్ళీ మనకి ఎక్స్టెన్సివ్లో ఒక బార్డర్ అనేది మనకు మిడిల్లో మనకు ఇటు వేరియేషన్ కోసం మధ్య పార్ట్లో అంతా కూడా మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఇట్లా త్రూఅవుట్ శారీ మొత్తం మనకు ఆల్మోస్ట్ ఇలానే కంటిన్యూ అయిపోతూ ఉంటుందండి. ఫుల్ శారీ ఇలానే వస్తూ ఉంటుంది. దీంట్లో ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. కలర్స్ కూడా మనకి చాలానే అవైలబుల్లో ఉంటాయండి. పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు ఎండింగ్ పళ్ళలో వచ్చేసి మళ్ళీ సేమ్ బార్డర్ అనేది కంటిన్యూ ఇచ్చేసారనమాట. ఆల్మోస్ట్ మనకు శారీ అంతా కూడా ఇదే కంటిన్యూగా వస్తుంటుంది. బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు బార్డర్ ఏదైతే తీసుకున్నారో అదే బ్లౌజ్ అనేది మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద అంతా గోల్డెన్ బాక్సెస్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఓకే, దీంట్లో వచ్చేసి మనకు 7 కలర్స్ దాకా అవైలబుల్లో ఉన్నాయండి. 7 కలర్స్. ఓకే ఓకే. కాస్ట్ కూడా మనకు చాలా రీజనే ఉందండి. 1900కి సారీ అవైలబుల్లో ఉంది. ఓకే ఓకే, 1900. ఓకే. ఇది వచ్చేసి మనకు జూట్ ఫ్యాబ్రిక్లో తీసుకుంటారండి. ఇది ఏంటంటే ఇకత్ జూట్ అని వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఇకత్ పట్టు అనేది ఆల్మోస్ట్ వస్తుంది. జూట్లో ఏంటంటే మనకి ఇకత్ డిజైన్ స్టైల్లో మనకు జూట్ అనేది తీసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనకు శారీ అంతా కూడా మనకు బాక్సెస్ అనేది బేసిక్ వచ్చేసి గ్రే కలర్లో శారీ తీసుకున్నారు. దాంట్లో బాక్సెస్ మాత్రం మనకు బ్లాక్ కలర్ బాక్సెస్ అనేటివి మనకు శారీలు అంతా ఫిల్ చేసిండ్రు. దీంట్లో చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్స్ అనేటివి ఇచ్చారండి. గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి దానిపై నుంచి మళ్ళీ మన పైపింగ్ అంతా కూడా పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారనమాట. ఈ బార్డర్ కూడా ప్యూర్ గోల్డెన్ కాకుండా మళ్ళీ బ్లాక్ అండ్ గ్రే మిక్స్డ్ గోల్డెన్ ఇచ్చారు. గోల్డ్ లో ఇచ్చిండ్రు. అదేవిధంగా మనకు కింద పైన ఏదైతే వచ్చిందో అదే బార్డర్ అనేది మనకు కింద కూడా సేమ్ ఎగ్జాక్ట్ అదే బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారనమాట. షోల్డర్ పార్ట్ నుంచి మళ్ళీ మనకు డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ మల్టీ కలర్స్ తోటి బాక్సెస్ అనేవి తీసుకున్నారనమాట. ఒకటి వచ్చేసి మళ్ళీ మనకు ప్యారెట్ గ్రీన్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఎల్లో ఇట్లా 2 మ్యాచెస్ అయ్యేటట్టుగా ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ మనకు పింక్ తీసుకున్నారు, క్రీమ్ కలర్, ఇట్లా ఆల్టర్నేట్గా మనకు మల్టీ కలర్స్ అనేవి మనకి చెక్స్లో కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారనమాట. పళ్ళలో కూడా ఏంటంటే మనకు 2 డిఫరెంట్ ప్యాటర్న్స్లో తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మళ్ళీ మనకు బాక్సెస్ స్టైల్లో తీసుకున్నారు. ఇంకోటి చూసినట్లయితే బ్లాక్ కలర్ బేసిక్ మీద అంతా కూడా మనకు పింక్ అండ్ గోల్డ్ కలర్ తోటి స్ట్రైప్స్ అనేది ఇచ్చారు. ఎగ్జిన్ లో వచ్చేసి మళ్ళీ మనకు సేమ్ బార్డర్ కంటిన్యూగా ఇచ్చారనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ బ్లౌజ్ తీసుకుంటారండి. ఓకే, ఇది కూడా మనకు ఇకత్ క్లాత్ తోటి తీసుకుంటారు అనమాట. ఇకత్ జూట్ మీద పింక్ కలర్ తీసేసుకుని హ్యాండ్స్కి వచ్చేసి మనకు శారీలో వచ్చిన బార్డర్ కంటిన్యూగా వస్తుంది. కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్గా ఉంది అనమాట. 950కి అవైలబుల్లో ఉంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అనిపిస్తుందండి. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. ఈ సమ్మర్కి ఇది చాలా బెస్ట్ చాయిస్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, సో ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ చూద్దాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు ఆరెంజ్ కలర్లో వస్తుందండి. ఆరెంజ్ అంటే కూడా ఏంటంటే మనకు పీచ్ కలర్లో తీసుకున్నారనమాట. ఇప్పుడు ఇవాళ రేపు బాగా పీచ్ కలర్ అనేది బాగా క్రేజీ అయిపోయింది. ట్రెండీ కలర్లో వచ్చింది అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు అంతా కూడా చిన్న బుటీ స్టైల్లో మనకు ప్రింటెడ్ వీవింగ్ తీసుకున్నారు. ఇది కూడా కొంచెం మనకు మైల్డ్గా తీసుకున్నారు. బోర్డర్స్ నుంచి మళ్ళీ మనం చూసినట్లయితే మనకు
నీ లెంత్ వరకు బోర్డర్ అనేది మనకు డిఫరెంట్ గా తీసుకున్నారండి. దీంట్లో కూడా ఏంటంటే మనకంతా క్రీమ్ బేసిక్ మీద నెట్ బోర్డర్ అనేది తీసుకున్నారు. దాంట్లోంచి మళ్ళీ మనకు చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ అనేది ఇచ్చేసి శారీ ఏదైతే మనం పీచ్ కలర్ చూసామో అదే పీచ్ కలర్ అనేది మనకు పైపింగ్ లైన్ ఇచ్చిండ్రు. ఇట్లా డిఫరెంట్ గా మనకు షోల్డర్ నుంచి శారీ మనకు స్టార్టింగ్ నుంచి అలానే వస్తుంటుందండి. షోల్డర్ పార్ట్కి వచ్చినట్లయితే మళ్ళీ మనకు సేమ్ బోర్డర్ అనేది ఎక్స్ట్రాగా మనకు పైన వచ్చేసి చిన్న బోర్డర్ మనకు గోల్డెన్ బోర్డర్ అనేది పైపింగ్ లైన్ మాత్రం మనకు కంటిన్యూగా ఇచ్చిండ్రు. సో దీనికి పళ్ళు ఎట్లా వస్తుందండి? దీనికి పళ్ళు కూడా మనకి ఇలానే సేమ్ కంటిన్యూగా వచ్చేస్తుందండి. దీనికి బ్లౌజ్ డిఫరెంట్ గా తీసుకుంటారు అనమాట. ఏంటంటే మనకి ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ తోటి వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. ప్యాటర్న్ తోటి ఇచ్చేస్తారనమాట. దీనికి అంతా మనకు సేమ్ మనకు శారీ బోర్డర్ లో తీసుకున్నంతా కూడా మనకు బ్యాక్ సైడ్ అంతా నెక్స్ట్ పార్ట్ లో యూజ్ చేశారు. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే కంటిన్యూగా ఇచ్చారు. హ్యాండ్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు కొంచెం ట్రాన్స్పరెంట్ స్టైల్లో చేశారనమాట హ్యాండ్స్ కి. దానిపై నుంచి మళ్ళీ మనకు సేమ్ సారీ కలర్ తోటి మనకు మళ్ళీ బోర్డర్ అనేది స్లీవ్స్ కి ఇచ్చారు. ఓకే, దీని ప్రైస్ ఎంతండి? దీని ప్రైస్ వచ్చేసి మనకు 2300 రూపీస్కే వస్తుందండి. దీంట్లో కలర్స్ కూడా మనకు 5 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. 5 కలర్స్. ఓకే, ఇది వచ్చేసి మనకు లైట్ గ్రీన్ షేడ్ లో మనకు పికాక్ గ్రీన్ షేడ్ లో తీసుకున్నారనమాట. ఇది ఏంటంటే సారీ అంతా కూడా మనకు సేమ్ ప్లెయిన్ తోటే వస్తుంది. ఇది ఏ ఫ్యాబ్రిక్ అండి? అంటే సూపర్ నెట్ లోనే మనకు సమ్మర్ కి స్పెషల్ లో వచ్చాయన్నమాట. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే కొంచెం మనకు ఫ్యాన్సీ బోర్డర్స్ అనేది అటాచ్ చేశారు. బ్లాక్ కలర్ బేసిక్ మీద అంతా కూడా రెక్టాంగిల్ టైప్ లో మనకు గోల్డ్ కలర్ తోటి మనకు ఫినిషింగ్ ఇచ్చారు. ఇటు మనం సైడ్ నుంచి చూసినట్లయితే టెంపుల్ డిజైన్స్ లాగా మనకు కంటిన్యూగా వచ్చాయి బార్డర్ పై నుంచి. దానిపై నుంచి మళ్ళీ మనకు మ్యాంగో మోటివ్ అనేది ఒక ఫ్యాన్సీ బోర్డర్ ఇచ్చారండి. పళ్ళు కూడా కంటిన్యూగా వచ్చేస్తుంటుంది. పైన వచ్చేసి మళ్ళీ మనకి ఈ బోర్డర్ కింద ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ మనకు 2 మీటర్స్ నుంచి అటాచ్ అవుతుంది అనమాట. బ్లౌజ్ ఎలా వస్తుంది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బ్లౌజ్ తీసుకున్నారండి. సూపర్. ఓకే, గోల్డెన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చి సేమ్ బోర్డర్ కంటిన్యూగా ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి మనకు 1300 రూపీస్ కి వస్తుంది. ఇందులో కూడా మనకి కలర్స్ చాలానే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఇక్కడ అంటే మనకు ఆల్మోస్ట్ హోల్సేల్ ప్రైసెస్ లా అనిపిస్తున్నాయి సారీస్ చూస్తుంటే. మీకు ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ ఎక్కడైనా ఉన్నాయా? కుకట్పల్లిలో కూడా మాకు ఇంకో బ్రాంచ్ ఉందండి. ఓకే, సో కుకట్పల్లి అక్కడ కూడా మనకి సమ్మర్ స్పెషల్ వెరైటీస్ ఉంటాయి. సేమ్ మనకు ఇక్కడ ఏ మోడల్స్ ఉంటాయి సేమ్ ఎగ్జాక్ట్ అక్కడ కూడా ప్రైసెస్ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. మనకు గ్రీన్ కలర్ లో తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు లైట్ గ్రీన్ లో అంటే కూడా మనకి ఏంటంటే ప్యారెట్ గ్రీన్ షేడ్ లో తీసుకున్నారనమాట. ఇదంతా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు చాలా జూట్ లోనే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది మనకు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా చేయించాం ఇలాగా. బోర్డర్స్ వచ్చేసి మనకు జూట్ థ్రెడ్ వర్క్ తోటి ఇచ్చారండి. బోర్డర్స్ కింద వచ్చేసి మనకు క్రీమ్ పైన కూడా క్రీమ్ కలర్ బేసిక్ మీద మనకు జూట్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మనకు క్రేన్స్ అనేది డిఫరెంట్ గా వస్తుంటాయండి. ఒకటి వచ్చేసి మళ్ళీ మనకు సిల్వర్ తోటి వచ్చింది. దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు పెటల్స్ లాగా పింక్ తీసుకున్నారు. ఇంకోటి వచ్చేసి గోల్డెన్ క్రీమ్. అట్లా మనకు ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటాయి అనమాట శారీలో అంతా. బోర్డర్స్ వచ్చేసి మనకు కింద సైడ్ లో మాత్రం కొంచెం బ్రాడ్ గా ఇచ్చారు. పై బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు జస్ట్ మనకు సింపుల్ గా చిన్న బోర్డర్ గా ఇచ్చారనమాట. ఆల్మోస్ట్ మనకు శారీలో కూడా ఏంటంటే మనకు శారీ స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా ఈ బంచెస్ అనేవి ఈ క్రేన్స్ మనకి చాలా దగ్గర వస్తూ ఉంటాయి అనమాట. ఈ బోర్డ్స్ అనేది కూడా మీరు కట్టిన చీర కూడా సేమ్ ఇలా. సో దీంట్లో ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి? దీంట్లో మనకు 7 కలర్స్ అవైలబుల్. పళ్ళు వచ్చేసి మనకు బోర్డర్ లో ఇచ్చిన జూటే మనకు పళ్ళలో కూడా కంటిన్యూగా ఇస్తారండి. మనకి ఏంటంటే ఒక 1/2 మీటర్ వరకే పళ్ళు అనేది ఇచ్చారనమాట ఈ ప్యాటర్న్ లో. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డ్ ఇదే బ్లౌజ్ అనేది మనకు జూట్ బ్లౌజ్ కంటిన్యూ ఇస్తారు. దీని ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకు 3000 రూపీస్ పడుతుందండి. ఇది వచ్చేసి మనకు పార్టీ వేర్ సారీ అండి. ఏంటంటే ఇది మనకు రాణి పింక్ లో తీసుకున్నారు. ఇది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఫ్యాన్సీ పట్టులోనే కొత్తగా వస్తుంది అనమాట. ఇది పట్టు స్టైల్లోనే మనకు ఫ్యాన్సీగా చేశారు. దీంట్లో మనం చూసినట్లయితే సిల్వర్ హాఫ్ నుంచి బోర్డర్ అనేది ఇచ్చారు. కింద బోర్డర్ అంతా మనకు పింక్ కలర్ మీద అంతా కూడా క్రీపర్స్ అనేది తీసుకున్నారు. మనకు హాఫ్ పార్ట్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్ ఇచ్చేసేసి దానిపై నుంచి మళ్ళీ మనకు పర్పుల్ కలర్ తోటి ఒక లైన్ అనేది ఇచ్చారు. 2 లైన్స్ పర్పుల్ కలర్ వచ్చింది. దాంట్లోంచి మళ్ళీ మనకి బోర్డర్ వచ్చేసి రాణి పింక్ లో తీసుకున్నారు. దీని మిడిల్ అంతా కూడా గోల్డెన్ ఇచ్చేసి ఈ డ్రాప్స్ అనేది కూడా ఏంటంటే మనకు షెల్ఫ్ డిజైన్
తోటి ఇచ్చారు ఇదంతా జరీ వర్క్ లా ఉంది, జరీ వర్క్ వచ్చేస్తుందండి. మొత్తం ఆల్మోస్ట్ మనకు గోల్డ్ తోటే ఫిల్ అవుతుంది అనమాట. హాఫ్ బార్డర్ మాత్రం మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి, రాణి పింక్ కలర్ తోటి బార్డర్ అనేది ఇచ్చారు. ఆ బార్డర్ కూడా ఏంటంటే మొత్తం మనకు స్టెమ్ వర్క్ లాగా ఇచ్చేసి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు గ్రీన్ కలర్ బంచెస్, బ్లూ కలర్, ఇట్లా మనకి ఎల్లో కలర్, ఆల్టర్నేట్ కలర్స్ తోటి మొత్తం అంతా కూడా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. క్రీపర్స్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డెన్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. బార్డర్ చూసినట్లయితే పైన ఏదైతే మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు, అదే విధంగా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి పర్పుల్ 2 లైన్స్ ఇచ్చారు. పల్లా వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ పల్లో అనేది కంటిన్యూగా ఇచ్చారండి. ఎందుకంటే సారీ అంతా మనకి హెవీగా వచ్చింది కాబట్టి పల్లో జస్ట్ మనకు గోల్డెన్ తోటి ఇచ్చారు. అది కూడా ఏంటంటే మిడిల్లో కొంచెం బ్రాడ్ సైజ్ తీసుకున్నారు. ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం మనకు ఒక 3 ఇంచెస్ మాత్రమే చిన్న లైన్స్ లాగా ఇచ్చారండి. సో బ్లౌజ్ ఎట్లా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. పింక్ కలర్ ఇచ్చేసి బోర్డర్స్ వచ్చేసి మనకి జస్ట్ మనకు ప్లెయిన్ తోటి ఇచ్చారు. సారీ హెవీగా ఉంది కాబట్టి ప్లెయిన్ కలర్ తోటి ఇచ్చారనమాట. లేదు అన్నా కూడా మనం దీని మీద ప్యాటర్న్ చేయించుకున్నా బాగుంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి 2 సైడ్స్ బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. దీని ప్రైస్ వచ్చేసి మనకు 6850 పడుతుందండి. ఓకే, సో అది చాలా డిఫరెంట్ లుక్ ఉందండి. డెఫినెట్గా ఇది పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇదే సమ్మర్లో చాలా ఫంక్షన్స్ ఉంటూ ఉంటాయి, కానీ సమ్మర్కి హెవీగా పట్టు శారీస్ కట్టుకు వెళ్ళడానికి మనకి క్లైమేట్ సహకరించదు. సో అలాంటి టైంలో ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ కట్టుకుంటే లుక్ చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. ఇది వచ్చేసి మనకు జూట్లోనే కొంచెం డిఫరెంట్గా అనమాట. మనకు ఆఫీస్ వేర్ అట్లా చాలా బాగుంటుంది. ఇది హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకు రెడ్ కలర్లో తీసుకున్నారండి. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు జూట్ కలర్ తోటి బోర్డర్ అనేది తీసుకున్నారు. ఈ రెడ్ కలర్లో కూడా ఏంటంటే మనకు ప్లెయిన్గా అట్లా తీయకుండా మనకి ఏంటంటే చిన్న చిన్న లైన్స్ లాగా మనకి సెల్ఫ్ డిజైన్లో ఇచ్చారనమాట. లైన్స్ టైప్లో మనకు క్రాస్ లైన్స్ లాగా షెల్ఫ్ డిజైన్ తీసుకున్నారు. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు జూట్లో వచ్చేసేసి మనకు ప్యారెట్స్ అనేవి తీసుకున్నారండి. మనకు 2 ప్యారెట్స్ వచ్చేసేసి మనకు ఒక లీఫ్ డిజైన్ లాగా ఇచ్చేసి దానిపైన మనకు అటు సైడ్ ఇటు సైడ్ మనకు ప్యారెట్స్ ఉన్నట్టుగా ఇచ్చారు. ఆ ప్యారెట్స్ కూడా చాలా కలర్ఫుల్ గా డిజైన్ చేశారు. బోర్డర్ మొత్తం మనకు డిఫరెంట్ గా స్టైల్లో తీసుకున్నారనమాట. ఓకే, సో సారీ అంతా ఇవి అంటే వాష్ చేస్తే మనం మామూలుగా రెగ్యులర్ హోమ్ వాష్ ఏనండి. హోమ్ వాష్ ష్రింక్ అవుతాయా? షింకింగ్ కాదు, ఇది ఆఫీస్ వేర్ వాళ్ళకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది. వాళ్ళకి కన్వీనియంట్గా వాషబుల్ కూడా మనకు వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట ఇది. బట్ ఏంటంటే మనకు దీనికి పళ్ళ చూసినట్లయితే చాలా షార్ట్ పళ్ళ ఇచ్చారండి. మనకు ఒక 10 ఇంచెస్ వరకు మనకు బోర్డర్ అనేది ఇచ్చేసేసి దానిపై నుంచి మళ్ళీ మనకి ఏంటంటే ఈ ప్యారెట్స్ అనేవి కొంచెం బిగ్ సైజ్లో తీసుకున్నారు. మనకు స్మాల్ సైజ్లో బోర్డర్లో వచ్చాయి, పళ్ళలో కొంచెం మనకు బిగ్ సైజ్లో తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. యూజువల్గా మనం బోర్డర్లో చూసిన డిజైనే పళ్ళులో రిపీట్ అవుతూ ఉంటుంది, కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సేమ్ డిజైన్ రిపీట్ అయింది, బట్ ప్యారెట్స్ ఇక్కడ చిన్న ప్యారెట్స్ ఇచ్చారు బోర్డర్కి. బట్ మనం పళ్ళులో చూసినప్పుడు పెద్ద ప్యారెట్స్ లుక్ చాలా బాగుంది చూడడానికి. ఓకే, బ్లౌజ్ ఎలా ఉంటుంది? బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి. రెడ్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ మనకు జూట్ హ్యాండ్స్కి ఇచ్చారనమాట. లేదు అన్నా కూడా మనం డిజైనర్ తోటి మనకు గుజరీ బ్లౌజులు అలా వేసుకున్నా కూడా ఆల్మోస్ట్ దీనికి చాలా డిఫరెంట్ పార్టీ వేరే అయిపోతుంది అనమాట. బ్లౌజ్ హెవీగా వేసామంటే మనకు దట్టు ఏ పార్టీకైనా కూడా డిఫరెంట్ గా క్యారీ చేస్తాం. దీని ప్రైస్ ఎంత ఉంటుందండి? దీని ప్రైస్ వచ్చేసి మనకు 2300 పడుతుందండి. ఇందులో మీకు ఎన్ని కలర్స్ కావాలన్నా అవైలబుల్ లో ఉంటాయి. ఓకే, చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసి మనకు టిష్యూలోనే గోల్డెన్ సారీ అని వస్తుందండి. ఇప్పుడు ఏంటంటే మనకు పింక్ అండ్ ఆరెంజ్ కలర్ బార్డర్స్ అనేది మనకు చాలా ట్రెండీగా నడుస్తుంది అనమాట. ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా మనకు గోల్డెన్ లోనే సారీ తీసుకున్నారు. బార్డర్స్ వచ్చేసి మనకు పైన వచ్చేసి మనకు రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ షేడ్ లో తీసుకున్నారండి బార్డర్ అంతా కూడా. దానిపైన నుంచి మళ్ళీ మనకు ఒక కడ్డీ బార్డర్ అనేది మనకు ఫ్యాన్సీగా అనమాట గోల్డెన్ తోటి. బోర్డర్స్ వచ్చేసి మళ్ళీ మనకు కింద పింక్ కలర్ బార్డర్ తీసుకున్నారు. అగైన్ మళ్ళీ వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కూడా ఏంటంటే మనకు డిఫరెంట్గా ఒక 3 బంచెస్ లాగా స్టైల్లో తీసుకొని దీంట్లో కూడా ఏంటంటే మనకు పికాక్స్ డిజైన్ మనకు పైన వచ్చేసి పికాక్స్ తీసుకున్నారు. మిడిల్లో మనం చూసినట్లయితే మనకు ప్యారెట్స్ పైన వచ్చే కింద వచ్చేసి మళ్ళీ మనకు పికాక్ స్టైల్లో తీసుకున్నారు. సిల్వర్ తోటి మనకు గోల్డెన్ బంచెస్ ఇచ్చేసి దానిపై నుంచి మళ్ళీ మనకు సిల్వర్ అనేది ఇచ్చారు. ఒక ట్రీ గోల్డెన్ లో చేసేసి దాని నుంచి మనకు సిల్వర్ తోటి బర్డ్స్ అనేటివి ఇచ్చారనమాట. ఇట్లా మనకి ఈ బంచెస్ అనేటివి మనకు శారీ బోర్డర్లు అంతా కూడా మనకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి అని. ఓకే, ఇట్లా కంటిన్యూగా మనకు బోర్డర్ మొత్తం అంతా కూడా వస్తూ ఉంటుంది. ఇది ఈవినింగ్స్ పార్టీస్ కానీ అట్లా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మంచిగా వెల్మెట్ అవుతూ ఉంటుంది. మనకి నైట్ టైం పార్టీకి అయితే చాలా
మైల్డ్ గా మంచిగా డీసెంట్ కలర్ కాంబినేషన్ కదా, బాగుంటుంది అనమాట. బోర్డర్ మనకి పళ్ళు చూసినట్లయితే మళ్ళీ మనకు పళ్ళులో వచ్చేసి సింపుల్ గా ఇచ్చేసారండి. ఒకటి వచ్చేసి మనకు పింక్ కలర్, ఇంకో లైన్ వచ్చేసి ఆరెంజ్ కలర్. ఇట్లా బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తోటి ఇచ్చారండి, సేమ్ కలర్ తోటి. చాలా డీసెంట్ గా ఉంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్ గా ఉంది. సో పైన ఆరెంజ్, రెడ్డిష్ ఆరెంజ్ బార్డర్, కింద పింక్ బార్డర్. ఓకే, సో యూజువల్ గా పైన కింద కూడా ఒకటే కలర్ బార్డర్ కలర్ కాకుండా ఇదేంటంటే దీనికి డిఫరెంట్ గా ఇచ్చారు. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. దీని కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2600 రూపీస్ పడుతుందండి. ఇందులో మనకు సేమ్ ఇంకో పీస్ కూడా అవైలబుల్ లో ఉంది. ఓకే, ఇంకొక కలర్ ఏ కలర్? సేమ్ కలర్, సేమ్ డిజైన్, ఇంకో పీస్ కూడా మనకి ఎక్స్ట్రాగా ఉంది. ఓకే, సో వండర్ఫుల్ కాంబినేషన్ లో ఉందండి ఈ సారీ. అండ్ యూజువల్గా అంటే ఈ సమ్మర్లో అందరూ హెవీగా కట్టుకోవడానికి ఇష్టపడరు, బట్ ఎట్ ది సేమ్ టైం నాట్ ఓన్లీ సమ్మర్, ఎవ్రీ టైం కొంచెం సింపుల్గానే కట్టుకుని వెళ్ళాలి మనం ఎక్కడికి వెళ్ళినా అనే వాళ్ళు చాలామంది ఉంటుంటారు, హెవీ డిజైన్స్ ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఈ గోల్డెన్ కలర్ అండ్ ఈ సిల్వర్ అండ్ గోల్డెన్, పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో బార్డర్స్ చాలా మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది ఈ సారీ. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందండి. అండ్ పళ్ళు కూడా ఓవర్ డిజైన్ ఇవ్వలేదు, చాలా సింపుల్ గా సూపర్ గా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ సారీ. ఇది వచ్చేసి ఏంటంటే మనకు జూట్లోనే చాలా లైట్ వెయిట్గా మైల్డ్గా ఇస్తున్నారు అనమాట. చందేరి ఫ్యాబ్రిక్. మనకు జూట్లో అంటే ఆల్మోస్ట్ మనకు జూట్ అంటే హెవీగా ఉంటుందేమో, అలా కాకుండా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు చందేరి స్టైల్లో తీసుకున్నారు. ఈ జూట్ అనేది ఏంటంటే మనకు ఆల్మోస్ట్ సర్కిల్స్కి, లీవ్స్కి మాత్రమే యూస్ చేశారండి. ఈ సర్కిల్ ఏంటంటే మనకు పర్పుల్ కలర్తో తీసుకున్నారు. లీవ్స్ ఏంటంటే మనకు చాలా లైట్ గ్రీన్ తోట అనేది మనకు లీఫ్ డిజైన్ తీసుకున్నారు. ఆ లీఫ్ డిజైన్లో మధ్యలో అంతా కూడా మనకి ఏంటంటే ఈ స్టెమ్స్కి అంతా కూడా పర్పుల్ కలర్ అనేది తీసుకున్నారు అనమాట. ఇట్లా సారీ అంతా కూడా మనకు ఫ్లోరల్ ప్రింట్ టైప్ లో మనకు డిజైన్ లో వస్తూ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు బోర్డర్స్ వచ్చేసి మళ్ళీ మనకు డిఫరెంట్ గా తీసుకున్నారండి. కింద వచ్చేసి మనకు మణిపూర్ కోటా తోటి తీసుకొని దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ అండ్ పర్పుల్ కలర్ తోటి మనకు 2 లైన్స్ ఇచ్చారు. అవుట్ లైన్ అంతా కూడా మనకి ఏంటంటే పర్పుల్ కలర్ తోటి ఒక పైపింగ్ లైన్ ఇచ్చారు. దానిపైన నుంచి మణిపూర్ సిల్క్ మీద అంతా కూడా క్రీమ్ కలర్ బేసిక్ మీద మనకు ఆల్మోస్ట్ అంతా కూడా మనకు పర్పుల్ కలర్ తోటి ఫ్లోరల్ డిజైన్ గా మనకు రోజ్ ఫ్లవర్స్ అనేటివి మనకు చిన్న ఫ్లవర్ మనకు బిగ్ సైజ్ నుంచి స్మాల్ అట్లా మనకు 4 రోజ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. దాంట్లో కూడా హ్యాండ్మేడ్ వర్క్ టైప్ లో కనిపిస్తుందండి. ఈ లీవ్స్ కంతా కూడా మనకి ఏంటంటే మొత్తం ప్యారెట్ గ్రీన్ తోటి మనకు కంటిన్యూగా ఇచ్చారనమాట. ఓకే, దీనికి సింగిల్ బార్డర్ వస్తుంది కదా? సింగిల్ బార్డర్ వస్తుంది, ఓన్లీ కింద బార్డర్ వస్తుంది. మళ్ళీ మనకు 2.5 ఇంచెస్ నుంచి మళ్ళీ మనకు పైన పర్పుల్ బోర్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. కింద ఏదైతే మనకి ఎగ్జిమ్ బోర్డర్ లో ఇచ్చారో అదే విధంగా సేమ్ కంటిన్యూగా ఇచ్చారు. పళ్ళు ఎలా ఇచ్చారు? పళ్ళు కూడా మనకు సేమ్ ఇలా మనకి ఆల్మోస్ట్ బ్రాడ్ గా బోర్డర్ వచ్చిందంటే పల్లోస్ మనకు నార్మల్ పల్లోస్ ఇస్తూ ఉంటారు. దీనిలో ఆల్మోస్ట్ 3-4 కలర్స్ రిపీట్ అవుతున్నాయి. సో బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి. ఇందులో కూడా మనకి ఏంటంటే 4 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకు డిజైనర్ తోటి తీసుకున్నారు. ఇది వచ్చేసి మొత్తం అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో మనకి సారీలు అంతా కూడా ప్రింట్ యూస్ చేస్తారు కదా, అదే విధంగా జూట్ తోటి తీసుకున్నారు. మళ్ళీ వచ్చేసి మనకి గోల్డెన్ తోటి మనకు బోర్డర్ లో వచ్చిన కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నారు అనమాట. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది, మిక్సెడ్ లో వస్తుంది. అంటే మనకి జస్ట్ ఒక 1 hour 2 hours లో ఫంక్షన్ కి వెళ్ళాలి అన్న వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజెస్ ఇచ్చేసి ఆల్మోస్ట్ అందరు కూడా ఇలా బాగా లైక్ చేస్తున్నారు అనమాట. సో దీని ప్రైస్ ఎంత ఉందండి? దీని ప్రైస్ వచ్చేసి మనకి 2600 రూపీస్ కి వస్తుందండి. ఓకే, ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ తోటి తీసుకున్నారండి. లైట్ పీచ్ ఆరెంజ్ లో వచ్చింది అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు నెట్టెడ్ బెనారస్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి అంతా కూడా డ్రాప్ స్లైడ్స్ లాగా ఇచ్చారనమాట. ఇదేంటంటే సేమ్ మనకి ఎగ్జాక్ట్ ఇదే కలర్ తోటి కంటిన్యూగా ఇచ్చారు. ఆల్మోస్ట్ మళ్ళీ మనకి ఏంటంటే బోర్డర్స్ అంతా కూడా మనకు జూట్ తోటి తీసుకొని ప్యారెట్ గ్రీన్ అంతా కూడా మక్మల్ క్లాత్ తోటి మనకు ప్యారెట్ గ్రీన్ అనేది తీసుకున్నారు. దాంట్లో నుంచి కూడా మనకి ఏంటంటే గోల్డెన్ సర్కిల్ బోర్డర్స్ తోటి మనకు ఒకటి బీడ్స్ ఇచ్చారనమాట.
దాంట్లో కూడా మనకు వెల్వెట్ అనేది మనకు మక్మల్ క్లాత్ ఒక బార్డర్ ఇచ్చారు, దానిపై నుంచి మళ్ళీ మనకు జూట్ ఇచ్చేసేసి ఇన్నర్ లైన్లో మళ్ళీ మనకి ఎల్లో కలర్ తోటి ఒక ప్యాచ్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. దానిపైన నుంచి మనకు ఐడల్ కూడా ఏంటంటే డిఫరెంట్గా మనకి బొమ్మ అనేది మనకు చాలా డిఫరెంట్గా చేశారనమాట. ఏంటంటే గ్రీన్ అండ్ ఎల్లో కలర్ బ్లాక్ బేసిక్ మీద మనకు చూసినట్లయితే సేమ్ మనకి ఎగ్జాక్ట్ బొమ్మలానే మనకు డిజైన్ అనేది చేశారు. గోపికలు, కృష్ణుడు గోపికల టైప్ లో గోపికలు ఇట్లా పట్టుకుని వెళ్తున్నట్టు డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదంతా కూడా మనకు బార్డర్ లోనే వస్తూ ఉంటుందండి. పళ్ళు ఇలా వస్తుంది ఎందుకంటే ఇది సూపర్ నెట్ అండ్ జూట్ మిక్స్డ్ అండి. దీనికి పళ్ళలో కూడా మనకు సేమ్ ఇలానే వచ్చేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ మనకు కొంచెం బ్రాడ్ సైజ్ లో వస్తే కంటిన్యూ ఇలానే వస్తుంటాయి. బ్లౌజ్ ఎట్లా? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు జూట్ బ్లౌజే ఇచ్చారండి. బోర్డర్లు అంతా కూడా మనకు జూట్ యూస్ చేస్తారు కాబట్టి జూట్ బ్లౌజే ఇచ్చారు. లేదు అనుకున్నా కూడా మనం వెల్వెట్ కలర్ గ్రీన్ కలర్ తీసుకున్నా కూడా చాలా హైలైట్ అవుతుంది అనమాట. దీనికి ప్యారెట్ గ్రీన్ కలర్ తో బోర్డర్ అదే ఉంది కాబట్టి బోర్డర్ ఇదే ఉంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ అలా తీసుకున్నా కూడా బాగుంటుంది. లేదు అన్నా కూడా దీంట్లో కూడా ప్యాటర్న్ గ్రీన్ కలర్ చేయించుకున్నా చాలా బాగుంటుంది అనమాట. సో దీని ప్రైస్ ఎంత ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకి 3200 రూపీస్ పడుతుందండి. కానీ చాలా డిఫరెంట్ కాంబినేషన్లో ఉంది. మంచి లైట్ వెయిట్ శారీ, లుకింగ్ వెరీ గుడ్ అసలు. సో చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి మనకి ప్రజ్ఞా శారీస్లో చూస్తే. అంటే జూట్ అండ్ కాటన్ మిక్స్ ఉన్నాయి, అలాగే ఓన్లీ జూట్, అలాగే ఇంకా సూపర్ నెట్ కాంబినేషన్లో కూడా ఉన్నాయి. ఇలా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఇలాంటి కాంబినేషన్స్లో ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో లైట్ వెయిట్ అండ్ గ్రాండ్ లుక్ ఈ రెండు కనిపించాలి, కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉండాలి అనిపిస్తే డెఫినెట్గా మనం ఒకసారి ప్రజ్ఞా శారీస్ని విజిట్ చేసేయాల్సిందే, ఇలాంటి శారీస్ని పర్చేస్ చేయాల్సిందే. ఇది వచ్చేసి మనకు గోల్డెన్ మస్టర్డ్ షేడ్లో తీసుకున్నారండి. దీంట్లో వచ్చేసి మనకు ట్రయాంగిల్స్ తీసుకున్నారనమాట. బ్లూ కలర్ తోటి మనకు మస్టర్డ్ మీద ట్రయాంగిల్స్ అనేవి తీసుకున్నారు. దాంట్లో అంతా మనకు ఆల్మోస్ట్ శారీలు అంతా కూడా ఇలానే కంటిన్యూ అవుతాయి. బార్డర్స్ వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ బార్డర్ తీసుకున్నారు. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు టెంపుల్స్ తోటి మనకు గోల్డెన్ బార్డర్ అనేది పింక్ కలర్ మీద మనకి ఏంటంటే గోల్డెన్ బార్డర్స్ అనేది మనకు కంటిన్యూగా ఇచ్చారు, టెంపుల్ బార్డర్స్. ఆల్మోస్ట్ మనకు శారీ అంతా ఇలానే కంటిన్యూగా వస్తూ ఉంటుంది అనమాట. ఫుల్ శారీ ఇలానే వచ్చేస్తుంది మనకు. పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ కూడా ఉంటుంది అనమాట. పళ్ళు ఎట్లా వస్తుంది? దీనికి పళ్ళు వచ్చేసి మనకు జస్ట్ గోల్డెన్ తోటి ఒక పళ్ళు అనేది కంటిన్యూగా ఇచ్చారండి. గోల్డెన్ అండ్ మస్టర్డ్ షేడ్ లో తీసుకున్నారనమాట. ఓకే, సో బ్లౌజ్ ఏ ప్యాటర్న్ లో వచ్చారు? బ్లౌజ్ కూడా మనకు శారీలో వచ్చిన కలరే తీసుకున్నారండి. దీనికి వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ తోటి ప్లెయిన్ గా ఇచ్చేసారు అనమాట. సో దీన్ని డిజైనర్ బ్లౌజ్ లా స్టిచ్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంత హెవీగా సారీ వచ్చేసి మనకి ఇంత రిచ్ లుక్ ఉంది, మంచి పార్టీ వేర్ సారీ. కాస్ట్ చాలా రీజన్ గా ఉందండి, మనకు 2500 కి అవైలబుల్ లో ఉందన్నమాట ఈ సారీ. దీంట్లో మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది కానివ్వండి, చేంజ్ మోడల్స్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి అనమాట. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ లుక్ ఉందండి. సో మీరు అన్నట్టుగా చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో పార్టీ వేర్ శారీగా చెప్పొచ్చు మనం దీన్ని. దట్టు టెంపుల్ డిజైన్ తోటి ఇచ్చారు కాబట్టి మంచి ట్రెడిషనల్గా మనము ఈవెన్ పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కూడా చాలా మంచి హైలైట్ అయ్యేటువంటి డిజైన్ ఇది. సో డెఫినెట్గా మంచి అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుందనే చెప్పచ్చు ఈ చీర. సో మరి చూస్తున్నారు కదా, ఇలాంటి చీరలు అంటే ఒక పక్క సమ్మర్ స్పెషల్, ఇంకో పక్క పార్టీ వేర్, ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా చీరలు మనకి ఇక్కడ ప్రజ్ఞా శారీస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మరి ఇలాంటి చీరలు మీరు కూడా సొంతం చేసుకోవాలంటే డెఫినెట్గా ఒకసారి ప్రజ్ఞా శారీస్కి వచ్చి ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ చూసి మీకు నచ్చిన డిజైన్, మీకు నచ్చిన ప్యాటర్న్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే అండి, సో చాలా బ్యూటిఫుల్ శారీస్ చూపించారండి. సో నిజంగానే మన హలో లేడీస్లో ఈరోజు చూసిన వ్యూవర్స్ అందరూ కూడా ఈ చీరలన్నీ చూసి డెఫినెట్గా టెంప్ట్ అయిపోయి ఉంటారు. సమ్మర్ స్పెషల్కి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అనిపించేట్టుగా ఉన్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్కి దగ్గరలో ఉన్న ప్రజ్ఞా శారీస్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కదా. సో ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో స్పెషల్ వెరైటీస్ డిజైనర్ వేర్ శారీస్తో మరో హలో లేడీస్లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.